బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు కోంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పాపారావుతో పాటు మరో మావోయిస్టు నేత మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత పాపారావు టార్గెట్ గా భద్రతా బలగాలు కోంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పాపారావుతో పాటు మరో మావోయిస్టు నేత మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. ఇటు ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రిజర్వ్డ్ గార్డ్ కి సంబంధించినటువంటి వారు కూడా స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి SPS టీము అటు కోబ్రా యూనిట్లు సంయుక్తంగా ఇటు మావోయిస్టుల కోసం అయితే చెక్ ఆపరేషన్ చేశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అడవి ప్రాంతంలో ఒక్కసారిగా పాపారావుకు సంబంధించినటువంటి టీం మొత్తం కూడా అక్కడ ఉందనే సమాచారంతో ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే కూంబింగ్ నిర్వహించారు. ఒక్కసారిగా అటు మావోయిస్టులు కూడా ఇటు భద్రతా బలగాలపైకి విరుచుకుపడడంతో వీరు కూడా ప్రతిదాడికి అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ దాడిలో 2 మావోయిస్టులు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే సీనియర్ మావోయిస్ట్ కమాండర్ పాపారావు అలియాస్ మంగుతో సహా పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారుల సమూహం కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే నిఘా వర్గాలు అయితే సూచిస్తున్నాయి. అయితే మృతదేహాలను కూడా ఇప్పటికే 2 మృతదేహాలను కూడా గుర్తించారు. అవి 2 కూడా అటు ఏదైతే భద్రతా బలగాల శిబిరాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలు అక్కడ చుట్టూ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టాయి. భద్రతా బలగాల దృష్ట్యా ఈ దళాలు మోహరించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ బిజాపూర్ జిల్లాలో ఈ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ అక్కడ ఉన్నటువంటి SP కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ అంటే మార్చి 31 లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ లేకుండా దేశాలు చేస్తామని చెప్పేసి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. అగ్ర నాయకులంతా కూడా ఏదైతే ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో సమాజం ఉన్నారనే నేపథ్యంలోనే ఇవి దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలంలో AK-47తో పాటు అటు కొన్ని మందుగుండు సామాగ్రితో పాటు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం అయితే తెలుస్తుంది. ఇక ఇప్పటికే తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు మావోయిస్ట్ సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన తెలంగాణ నివాసి. ఇతనిపై కూడా కోర్టు రివార్డు కలిగి ఉన్నారు. అయితే అటు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా మాజీ జనరల్ సెక్రటరీ. ఇప్పటికే ప్రభావవంతమైనటువంటి అతనిపై కూడా 1 కోటి కంటే ఎక్కువ అంటే అతనిపై కూడా రివార్డు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిసిస్ మిస్టా అలియాస్ భాస్కర్ జార్ఖండ్ కి చెందినటువంటి పోలీస్ బ్యూరో సభ్యుడు. ఇతనిపై కూడా తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఇతనిపై కూడా ₹1 కోటి రివార్డు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాపారావు అలియాస్ మంగు 56 సంవత్సరాలు ఉంటే ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇటు పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీకి బాధ్యత కూడా వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బస్తర్ ను నక్సల్ రహితంగా మార్చడానికి కేంద్ర హోంమంత్రి చెప్పినట్లుగానే ఆ దిశగా కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ముందుకైతే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో 4 దశాబ్దాలుగా కూడా ఇటు తిరుగుబాటు అంటే మావోయిస్టులపై కూడా ఇటు భద్రతా బలగాలు పైకి సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి పాపారావు అలియాస్ మంగుతో సహా 2 మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దాని అయితే అధికారికంగా ఇంకా ధృవీకరణ చేయాల్సింది. అయితే ఇటు ఏదైతే పాపారావుపై కూడా ₹1 కోటి రివార్డు ఉందని చెప్తున్నారు. ఇతను బస్తర్ వ్యూహాత్మక ఏదైతే వ్యూహకర్తగా కూడా కీలక వ్యక్తిగా కూడా కీలక పాత్ర పోషిస్తాడని చెప్తున్నారు. ఇతను ఇంద్రావతి నది సమీపంలోనే నేషనల్ పార్క్ సమీప ప్రాంతంలో కూడా వీరంతా తలదాల్చుకున్నారనే నేపథ్యంలోనే దండకార్యం దాదాపుగా 78 అంటే ఎకరాల లోపల ఇదంతా దండకార్యం ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు కూడా సర్వే కూడా గూగుల్ మ్యాప్ లో కూడా కనిపించినటువంటి ఈ ప్రాంతంలో వీరున్నారనే నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాటు వరంగల్ జిల్లాలో జన్మించినటువంటి 50 ఏళ్ల ఈ అంటే పాపారావు మావోయిస్టు జాగత్ బంధు ప్రాంత ప్రధాన కమిటీ కార్యదర్శిగాను అటు
దండకారణ్య ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏదైతే రమణకు పొడిభుజంగా కూడా పేరుగాంచాడు. అయితే ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ లోనూ అటు దేశంలోనూ అత్యంత దారుణమైన మావోయిస్ట్ దాడి అంటే 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడానికి ఇతని ప్రధాన కారణంగా కూడా చెప్తారు. శారీరక కార్యకలాపాలకు కూడా ఇతను పాల్పడతాడని చెప్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి ఇప్పటికే భారీగా గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. అయితే ఇప్పటికే అంటే మొన్న శుక్రవారం రోజు కూడా న్యూఢిల్లీలో అధికార వర్గాలు కూడా ఇప్పటికే ఆయన కోసం ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఈ ఎన్కౌంటర్ లో మాత్రం అతను చనిపోయినట్లుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. దండకారణ్యం దేశంలోనే మధ్య దక్షిణ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు బస్తర్ ప్రాంతం మరియు మహారాష్ట్రలు కలిగి ఉంది. ఇక్కడ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ విముక్తి జోన్ కు ఊహించని సమాంతర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మావోయిస్టులు నడుపుతుంటారు. అయితే కేంద్రం మరియు రాష్ట్ర భద్రతా సంస్థల దర్యాప్తు అధికారులు అంటే ఇక్కడ వెళ్ళడానికి కూడా కొంత ఆశ్రయించేవారు కాదు. అయితే పాపారావు ప్రమేయాన్ని కూడా ఆయన చేసిన అంటే అరాచకాలు కూడా అంటే దాన్ని అతను పట్టుకుంటే మాత్రం మావోయిజం మాత్రం పూర్తిగా విఫలమైపోతుందని చెప్పేసి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆయన లక్ష్యంగా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దట్టమైన రోల్లో నక్సల్స్ పై ఆపరేషన్ లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇప్పటికే ఏదైతే ఏప్రిల్ 6న గత సంవత్సరం ఉదయం జరిగినటువంటి ఘోర దాడిలో కూడా చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దానికి కూడా ఇతను బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ముందుగా రమణ మరియు జాగర్బంధు ప్రాంత కమిటీ సైనిక సలహాదారు కూడా హిజ్మా పేరు కూడా ఈ దాడికి బాధ్యతగా ఉన్నప్పుడు వచ్చినప్పటికీ ఇతను పాపారావుజీ ప్రధాన కీలక పాత్రగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే రమణ ఒకప్పుడు నక్సలైట్ల నిలయంగా ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. అయితే భద్రతా బలగాలు ఈ దాడిలో అంటే పూర్తిగా విఫలం చెందారు. అంటే కొంత అంటే వీరందరినీ కూడా కొంత ఏరువేసే లక్ష్యాల్లో కొంత ఇబ్బందులు పడుతున్నట్లయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గిరిజన ఆవాసాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నాయి. వారందరినీ కూడా బయటికి అంటే వెలుపలకు రావద్దు, ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఆ గిరిజనులు ఆదివాసులకు చెప్తున్న నేపథ్యంలో కొంత బాంబుల మూతతో కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి దాడిలో 2 మావోయిస్టులు చనిపోయారు. అందులో కీలక నేత పాపారావు కూడా చనిపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిజం పూర్తి చివరి దశకి చేరిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అక్కడ బాంబుల మూతతో దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 30న కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులకు కేంద్ర జల సంఘం సమాచారం ఇచ్చింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ పనిచేయనుంది. ఏపీ, తెలంగాణ అధికారులతో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 12 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. గోదావరి వరద జలాల వినియోగంపై కీలక చర్చ జరగనుంది. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై అయితే కేంద్ర కమిటీ ఏర్పాటైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదాల పరిష్కారానికి ఇప్పటికే కేంద్ర జలశక్తి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ నెల 30 తేదీన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఒక కార్యాలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మనం చేసినటువంటి కేంద్రం వేసినటువంటి కమిటీలో అటు జలశక్తి కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తికి సంబంధించినటువంటి బోర్డు సభ్యులతో పాటు మరోవైపు కొంతమంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులు తెలుగు రాష్ట్రాలకు
చెందినటువంటి అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది అధికారులు సైతం ఇందులో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. కృష్ణా గోదావరి బోర్డు సభ్యులు సైతము ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నారు. మొత్తం జల వివాదాలకు సంబంధించిన పరిష్కారం చేసేందుకు కేంద్రం ఇటీవల కాలంలో ఒక కమిటీని వేసింది. ఇటీవల కాలంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత ఢిల్లీలో సమావేశం నిర్వహించిన తర్వాత నీటి పరిష్కారానికి సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు కేంద్రం ఒక కమిటీని వేసింది. కమిటీ మొత్తం మీద ఈ నెల 30 తేదీన మొట్టమొదటిసారిగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపడుతున్నటువంటి పోలవరం నల్లమల బంగచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకాల విషయంలో కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గోదావరి నది జలాలను మొత్తం కూడా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ విధంగా తరలించకపోతుందో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కాబట్టి ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని సమస్యని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ వివాదాన్ని ముందుగా అంటే వివాదాలకు పోతే మాత్రము ఈ సమస్యలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావనే వాదనను ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నదీ జలాల సంబంధించినటువంటి విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జలశక్తి చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసింది. కమిటీలో 12 మంది సభ్యులు మొత్తం కూడా ఈ సమావేశం కానున్నారు. ఈ నెల 30 తేదీన ఈ కమిటీ ఢిల్లీలో ఉన్నటువంటి సేవా భవన్లో ప్రస్తుతం అయితే ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నదీ జలాల కేటాయింపుకి సంబంధించిన విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపడుతున్నటువంటి పోలవరం బంకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన విషయంలో డిపిఆర్ సమర్పించకుండానే అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుంది. దాన్ని అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాబట్టి అలాంటి అనుమతి లేకుండా, కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రం జలశక్తి అనుమతి లేకుండా డిపిఆర్లు సమర్పించకుండా ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది అనేది తెలంగాణ వాదులు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ కమిటీ ఏ రకంగా దీన్ని పరిష్కరిస్తుంది, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నిర్మించిన కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా తీర్మానాలు చేస్తుంది, ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఈ నెల 30 తేదీన అటు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు మంత్రులు, మరోవైపు కృష్ణా గోదావరి బోర్డులో ఉన్నటువంటి సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. పల్నాడులో జరిగిన దళిత నాయకుడు సాల్మాన్ హత్య అత్యంత దారుణమని, ఇది దళితుల పట్ల జరిగే అన్యాయమని వైసీపీ నాయకులు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం దళితులకు రక్షణ లేకుండా చేస్తుందని, అత్యంత దారుణంగా జరిగే ఈ సంఘటనే ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో గురజాల గ్రామంలో సాల్మాన్ గారి హత్య చాలా దారుణమైనటువంటిది. హరిజనుల పట్ల వివక్ష చూపుతూ గ్రామస్తులు చేసినటువంటి దాడుల్లో ఇప్పటికే భయభ్రాంతులతో అనేక మంది గ్రామస్తులు కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు. మరి తన భార్య ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో ఉన్న భార్యని పరామర్శించడానికి వచ్చిన భర్తని దారుణంగా అత్యంత కిరాతకంగా చంపినటువంటి తెలుగుదేశం గూండాలని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా న్యాయం పక్కన ఉండాలి. పోలీస్ వ్యవస్థ వారిపైన వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి సంబంధిత తగినటువంటి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ అధికారులు కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగ పూడ్చలేం, కానీ
ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస సహాయం కూడా ఇప్పటికీ వాళ్ళు ఏమీ ప్రకటించలేదు. వెంటనే మరి ఆ ప్రభుత్వ సహాయం కూడా మరి సాల్మన్ గారికి ప్రకటించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో గురజాల శ్రీకాకుళం పట్టణంలో వైసీపీ ర్యాలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, శాలిని దళిత నాయకుడు సల్మాన్ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకులు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులందరూ కూడా ర్యాలీ నిర్వహించారు. అయితే దళితులపై జరిగేటటువంటి దాడులు చాలా అమానుషమని, దళితుల పట్ల ఎంత వివక్ష చూపుతారన్నటువంటి ప్రధాన డిమాండ్ తో వీళ్ళు ర్యాలీలు అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంఘీభావము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన నాయకులు కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రులు అలాగే యువ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే దళితుల పట్ల తన భార్య అనారోగ్యంతో ఉందని పరామర్శకెళ్లేటప్పుడు ఎంతటి దారుణానికి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఒడిగట్టారనేటువంటిది ఇప్పుడు తీవ్ర విమర్శ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అయితే దీనికి తోడు దళిత నాయకులు కూడా తీవ్ర అభ్యంతరాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే దళితులపై వివక్ష చూపుతున్నారని, దళితులపై దాడులు పెరిగిపోయాయని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని దళిత నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ నిందితుల్ని వెంటనే శిక్షించాలని, లేకుంటే రాష్ట్రంలో ఈ దళితులపై జరిగిన దాడులపై తీవ్ర వ్యతిరేకత చూపి ర్యాలీలు నిర్వహిస్తామని, మరి అలాగే ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు ఈ దళిత నాయకులు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని అటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇటు దళితులు తాలూకు సంబంధించినటువంటి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్. మధ్యమత్తులో మెడికల్ షాప్ ని రౌడీ గ్యాంగ్ ధ్వంసం చేసింది. డబ్బులు ఇవ్వం, మందులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో మెడికల్ షాప్ లోని మహిళ భయభ్రాంతులకు గురైంది. మందులు లేవని చెప్పడంతో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కర్రలు, కత్తులతో మెడికల్ షాప్ ని ధ్వంసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ నార్సికీలో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నెక్నాపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అంత బుక్కేనా ఫ్రెండ్? మరి ఎట్లా చచ్చిపోవాలని ఇది ఏంటంటే గవర్నమెంట్ చాలా బ్యాడ్ ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద కారులో మంటలు చెరగాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు హన్మకొండ నుండి కాళేశ్వరం దర్శనానికి వెళ్లి వస్తుండగా టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా కారు ఆగిపోయింది. కారు ముందు భాగం క్యాబిన్లో నుంచి పొగలు రావడంతో ఇద్దరు వ్యక్తులు గమనించి కిందికి దిగారు. కారును పక్కకు తోసే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. కారు పూర్తిగా దగ్ధమైంది. ఇంతసేపు ఉంటారా? అవుతాయండి. చాలా మంటలు ఆడున్నాడు అంటుంటే అయితే బుక్క దొరికాయి.
ఎంతసేపు ఉంటారా అవుట్ అయ్యండి. చాలా మంటలు రేగుతున్నాయి. ఆడున్నాడు అంటుంటే అయితే బుక్క దొరికాయి. నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లలితానగర్లో చోటు చేసుకుంది. భర్త ఆడపడుచులే తల్లి పిల్లలను చంపారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లలితానగర్లో చోటు చేసుకుంది. భర్త ఆడపడుచులే తల్లి పిల్లలను చంపారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మండలం మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, 5 years అయింది మ్యారేజ్. 26 years ఆ అమ్మాయికి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చి చూసాము. ఆ అమ్మాయితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పిల్లాడికి 3 years సాయి అని చెప్పేసి, పరిమిత అని పాప 6 months. వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు. అది విచారణ కోసం వచ్చాము. హాస్పిటల్ చూసుకుని ఇంటికాడికి వచ్చి చూస్తున్నాం. ఇప్పుడు దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకుంటాం. సూసైడ్ కారణం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణమని తెలుస్తుంది. ప్రాథమిక విచారణలో ఫ్యామిలీ డిస్ప్యూట్సే కారణమని తెలుస్తుంది.